బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడ రామవరపాడు టీ స్టాల్ దగ్గరకు భారీగా జనం చేరుకుంటున్నారు. క్రైస్తవ సంఘాల ప్రతినిధులు అందరూ అక్కడికి చేరుకోవడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. టీ స్టాల్ ఓనర్ తో గొడవకు దిగుతున్నారు క్రైస్తవ సంఘాలు. ఆ రోజు ఏం జరిగిందంటూ టీ స్టాల్ ఓనర్ ను నిలదీస్తున్నారు జనం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా. పార్క్ దగ్గర కూర్చుంది పాస్టర్ ప్రవీణే కాదంటున్నారు జనం. ఇదంతా ఫేక్ అంటూ టీ స్టాల్ ఓనర్ తో వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రవీణ్ కట్అవుట్ అలా ఉండదు అంటున్నారు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా రామవరపాడు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడ రామవరపాడు టీ స్టాల్ దగ్గరకు భారీగా జనం చేరుకున్నారు. టీ స్టాల్ ఓనర్ తో గొడవకు దిగుతున్నారు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ రోజు ఏం జరిగింది అంటూ టీ స్టాల్ ఓనర్ ను నిలదీస్తున్నారు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. పార్క్ దగ్గర కూర్చుంది పాస్టర్ ప్రవీణే కాదంటున్నారు వాళ్ళు. ఇదంతా ఫేక్ అంటూ టీ స్టాల్ ఓనర్ తో వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇదంతా ఫేక్, ఇదంతా కల్పితం, ఫ్యాబ్రికేటెడ్ అంటూ వాళ్ళు అక్కడ ఆందోళనకు దిగుతున్న పరిస్థితి. ప్రవీణ్ కట్అవుట్ అలా ఉండదు అంటూ అక్కడ వాగ్వాదానికి దిగుతున్నారు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది. ఎందుకంటే అక్కడ దాదాపుగా 2 గంటల పాటు అక్కడ ఉన్నాడు. అక్కడ ఛాయ్ తాగాడు, ప్రవీణ్ ఛాయ్ ఇచ్చారు అంటూ కూడా మాట్లాడే సందర్భంలో ఆ వ్యక్తి, ఆ టీ స్టాల్ కి సంబంధించిన వ్యక్తి కూడా నేను ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకుంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి వాగ్వాదం చోటు చేసుకుంటోంది, టీ స్టాల్ ఓనర్తో ఎటువంటి గొడవకు దిగారన్నది ఇప్పుడు చూద్దాం. పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని పడుకున్నాడంట. అంటే పోలీస్ ఆయన చెప్పాడు కదా, హెల్మెట్ మాస్క్ అసలు తీయడం లేదు కదా, సోషల్ మీడియాలోకి అసలు రావట్లా. ఫేస్ మాస్క్ ఏం లేవు, హెల్మెట్ పెట్టున్నారు. అలాగే ఫోటో చూడు మాత్రం గుర్తుపట్టా ఫేస్. అంటే ఫేస్ గుర్తుపట్టలేదా నువ్వు? మాస్క్ తీసాడు, హెల్మెట్ తీయలేదు. మొహం కడుక్కున్నప్పుడు తీస్తాడు. అంటే నువ్వు చూసా గుర్తుపట్టన్నా ఆయన చనిపోయినప్పుడేమో అక్కడ పడిపోయినప్పుడేమో ఒక డ్రెస్ ఉంది, వెనకమాల వచ్చినోడికేమో బన్నీని మీద చొక్కా మీద ఇంకో బన్నీని ఉంది. మీరు గమనించారో లేదో, అన్ని వస్తుంటే మీరు ఒక్కలో సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఇదిగోండి ఈడు ఫాలో. ఇప్పుడు ఇక్కడ ఈడికి పైన ఒకటి కింద ఒకటి ఉంది. పైన ఆయన చనిపోయినప్పుడు ఒకటే టీ షర్ట్ ఉంది. అలా ఫేక్ బార్ షాపులు అన్ని చూపిస్తుంది వీళ్ళనే అనమాట. ఉన్నారు ఇక్కడ. ఎస్ఐ గారు అంటే హెల్మెట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇద్దరు కలిసి వచ్చారు. అక్కడి నుంచి ఒక ఫ్రెండ్స్ వస్తారు చూసావా, అలాగే వచ్చారు. ఏ బాబు టీ అన్నారు. అప్పుడు డబ్బులు కస్టమర్ అయితే నేను డబ్బులు అడుగుతాను. ఎస్ఐ గారు వచ్చారు కాబట్టి నేను డబ్బులు అడగలేదు, నీళ్ళకి కూడా డబ్బులు అడగలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచాను. మళ్ళీ పిలిచి నేను దారం ఉందంటే దారం తీసుకువచ్చా. బుల్లెట్ బండికి ఊడింది, నేను దిగిచ్చాను, దారం కట్టాను. బుల్లెట్ బండికి ఉంటుంది ఆల్రెడీ దారం. ఒకవేళ కట్టి బిల్లు ఆయన ఫోర్స్ హెల్మెట్ తీయడం చూసావా? హెల్మెట్ అసలు తీయలేదు, మాస్క్ మాత్రమే తీశాడు. మాస్క్ ఉన్నప్పుడు ఫోటో ఇలా కూర్చున్నాడు, ఇలాగే కూర్చుని బుల్లెట్ బండి ఇక్కడ ఉంది. ఫోటో చూపించు ఒకసారి. మాస్క్ తీసినప్పుడు ఆ ఫోటో గుర్తుపడతావా నువ్వు? అంతమంది కస్టమర్లు వస్తా ఉంటారు. నేను సరే ఓకే వాస్తవం. అయితే ఈ పరిదాపులో మొత్తం కూడా ఈ 3 గంటలు అని చెప్తున్న టైంలో ఎక్కడా కూడా హెల్మెట్ మాస్క్ తీసినట్టు ఎంతవరకు ఆధారం దొరకలేదు. ఎక్కడికి వెళ్ళా సరే హెల్మెట్ మాస్క్ అన్న పక్కా ప్రీ ప్లాన్ అన్న. హెల్మెట్ మాస్క్ ని బాగా కవర్ చేశారు. ఒక నిమిషం అలా ఉంటుంది హెల్మెట్, అలా ఉంటుంది హెల్మెట్ ఓపెన్ చేసి పెట్టుకున్నదేమో జావా, ఇక్కడేమో వేరేది పెట్టుకున్నా. ఎగ్జాంపుల్ జాగ్రత్త పడ్డారు. ఆయనకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ కేవాట్లో ఉంది, కేవాట్లో వెళ్ళిపోతాడు. ఆయనకున్నంత స్థితి 15 మంది ఉన్నారు. నేను 2000 ఎవరన్నా కనుక వస్తే పక్కా చెప్పు. ఆయన ఏమి డ్రింక్ చేయలేదు, పక్కా చెప్పు. నేను చర్చికి వెళ్తాను కాదు, దాన్ని ట్రోల్ చేస్తున్నారు, నిన్నే పెడుతున్నారు. ఏమన్నానంటే నిన్ను యూజ్ చేసుకుంటున్నారు. మేమేం అడుగుతున్నామంటే ఆయన ముఖం ఏమన్నా చూసావా అని ఫోటో చూపిస్తున్నాం అంతే. 100 మంది షాప్ దగ్గరకు వస్తాను. పర్టికులర్ గుర్తు పెట్టుకున్నా చెప్పండి. ఒకటి మేసాలు లేవండి, టీ దగ్గర నీళ్ళు. హెల్మెట్ మాస్క్ పెట్టి వాడెవడో బాగా క్రియేట్ చేశారు, మిస్లీడింగ్ చేయడం కోసం క్రియేట్ చేశారు.
ఎందుకు వస్తుందండి? రాలేదు, మందు వాసన ఏం వీళ్ళు కూడా రాలేదు. చెప్తున్నారు ముందు కావాలని వీళ్ళు కూడా చెప్తున్నారు. వీళ్ళని తప్పు పట్టడం ఆయన కాదు. వీళ్ళని మాత్రం తప్పు పట్టని అవసరం లేదు. రోజు చేస్తారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏం చేస్తారు? అదేలే వచ్చిన కూడా ఆయన కాదు, ఆయన లాంటి డ్రామా చేశాడు, స్క్రిప్ట్ వేశాడు. పోలీసు వాళ్ళకి ఇవ్వకుండా వాడంతా వాడే క్రియేట్ చేశాడు. అది ఒరిజినల్ కాదు కూడా చూడకుండా. ఇదిగో ఇప్పుడు వీళ్ళు గాని ఎస్ఐ గారు గాని ఏం తప్పు చెప్పలా, నీరసంగానే ఉన్నారని చెప్పాడు. నిన్ను యూస్ బుల్లెట్ బండి ఉంది చూసారా? బుల్లెట్ బండి హెడ్ కి పక్కన చిన్న స్క్రూ ఉంటది, కొంచెం ఓపెన్ చేశారు. నువ్వు చెప్పిందంతా కరెక్టే, చూడండి. నువ్వు చెప్పిందంతా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్ను యూజ్ చేసుకొని ఒక తాగుబోతు డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ చేస్తాను. తాగుబోతాడేమో కానీ పాస్టర్ గారు కాదండి, యూట్యూబ్ పాస్టర్ గారు కాదండి, తాగలేదు. అదేలే పాస్టర్ గారు కాదు ఉండరు. ఆయన దుస్తులు ధరించుకుని వేరే వాళ్ళు వచ్చారు, ఆయనలాగా క్రియేట్ చేశారు. ఆయనలాగా క్రియేట్ చేశారు. అది పాస్టర్ గారు అయితే కాదు. ఖచ్చితంగా బయట ఏది మన పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే అడమారా ప్రసాద్ అనేవాడు ఏం చేశాడు ముందే చెప్పాడు. ఇది తాగానే రిపోర్ట్ వస్తాడన్నాడు. ఇలా వస్తాడన్నప్పుడు ఎవరన్నా ఒక్క నిమిషం, ఏ క్రిస్టియన్ అయినా సరే ఇలాగ ఎలా వచ్చింది? యేసు ప్రభు నమ్ముకుంటే మందు మానేస్తారు. అవునా కదా? యేసు ప్రభు నమ్ముకుంటే మందు మానేస్తారు. కానీ ఒక సేవకుడు ఇంకా ఎలా ఉంటాడు? ఇంకా పర్ఫెక్ట్ కూడా. కానీ ఒక తాగుబోతులాగా క్రియేట్ చేయడం కోసం అమరా ప్రసాద్ అనేవాడు ముందు చెప్పాడు ఈ డైలాగు. అంటే ప్రీ ప్లాన్ గా ఆల్రెడీ ఒక తాగుబోతులా క్రియేట్ చేయడం కోసం ప్లాన్ వేశారు. ఇప్పుడు ఆయన చేశాడని చెప్పడం, ఇప్పుడు అమరా ప్రసాద్ చేశాడని చెప్పడం చేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరైనట్టు ఇంటర్వ్యూ తీసుకోవట్లా. అంటే మనం పేర్లు పడ్డం కాదు కరెక్ట్ కదా. వెనకున్నవాడే నడిపిస్తాడు, ఎప్పుడూ కూడా ముందున్నవాడు నడిపించలేడు. వెనక ఉండి నడిపిస్తున్నారు. ఇదంతా కూడా ఒక సేవకుడిని తాగుబోతులా క్రియేట్ చేయడం కోసం కష్టపడుతున్నారు. ఇదో ఇప్పుడు పడుకున్నారన్నారు కదా. భయం లేదన్నా, మీరు అబద్ధం చెప్పక్కర్లేదు. ఎవరో చెప్పక్కర్లేదు. ఒక నిజం అనేది బయటకు వచ్చింది. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం ఈ రోజు? ఇలాంటి సమాజంలో మన బ్రతికేది. ఎక్కడ వరకు ఉంటాడా? ఎక్కడ వరకు ఉంటా? ఆయన కాదు, అసలు ఆయన కాదు. ఆయన పర్సనాలిటీ కూడా అంత ఉండదు. ఆయన అలా ఉండరు. సరే, ఎవరైనా కనుక మళ్ళీ కనుక అడిగితే మాత్రం పక్క క్లియర్ చెప్పేసి హెల్మెట్ మాస్క్ తీయకుండానే మేము చూసామని చెప్పేసి. మాస్క్ అంటే ఏమనుకున్నారంటే వాటర్ తాగడానికి మాస్క్ సీసీ కెమెరాలో ఎక్కడ కూడా పడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఆ పడుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకసారి ఆ స్టాండ్ ఆటో ఎవరైనా చూసారా? ఆయన దిగిన ఫోటో 7 సంవత్సరాలు కదా ఆయన. అవును. ఆయనకి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పు. పొట్టోడు అని అంటున్నా నువ్వు, నేను ఒకటే అవుతున్నా, ఇంచుమే 5.5 ఉంటావు నువ్వు. మరి నీకైనా పొట్టోడు అలా ఉన్నాడని చెప్తున్నావు. అదే అర్థమైంది కదా. వాడు డ్రామాగాడు. ఇది కావాలని వాడు అమరా ప్రసాద్ గడి వీళ్ళందరూ కుట్ర ఉంటుందని మా అభిప్రాయం. అది సరే, వెనకుండే ఎవడో నడిపిస్తున్నాడు, పైన కాదు కానీ వెనకుండే నడిపిస్తున్నాడు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.